మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనకు సంబంధించి వంశీ ఫోన్లో కీలక ఆధారాలున్నాయని పోలీసులు భావిస్తున్నారు. దీంతో వంశీ మొబైల్ కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. దీనికోసం హైదరాబాద్ కు 2 దర్యాప్తు బృందాలు చేరుకున్నాయి. రాయదుర్గం పోలీసుల సహకారంతో వంశీ నివాసంలో సోదాలు చేసే అవకాశం ఉంది. మరోవైపు పరారీలో ఉన్న నిందితుల కోసం మరో బృందం గాలిస్తోంది. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఇటు ఏపీసీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన రిమాండ్లో ఉన్నారు. అయితే ఈ కేసు దర్యాప్తు కోసం ప్రత్యేకంగా ఏపీసీఐడీ పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. మరోవైపు వల్లభనేని వంశీని అరెస్ట్ చేసేటటువంటి సమయంలో ఆయన ఫోన్ మిస్ అయింది. సో ఆయన ఫోన్ ఆచూకీ కనుగొనేందుకు ఇప్పటికే ఒక ప్రత్యేక బృందం పనిచేస్తూ ఉంది. ఆయన ఫోన్లో కీలకమైనటువంటి ఆధారాలు ఉంటాయంటూ కూడా ఇప్పటికే ఏపీసీఐడీ పోలీసులు భావిస్తున్నారు. కాబట్టి ఆ ఫోన్ కోసం ఇప్పటికే ప్రయత్నాలు ముమ్మరం చేశారు ఏపీసీఐడీ పోలీసులు. ఇందుకోసం ఒక ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు. మరొక బృందం కూడాను ఈ కేసులో పరారులో ఉండేటటువంటి నిందితుల కోసం మరొక బృందం గాలిస్తోంది. మొత్తంగా గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సుమారుగా 94 మంది నిందితులుగా ఉన్నారు. ఇప్పటికీ ఈ కేసులో ఏపీసీఐడీ 40 మందిని అరెస్ట్ చేసింది. ఈ కేసులో A71 గా వంశీ ఉన్నారు. అయితే మిగతా నిందితుల కోసం ఈ యొక్క ప్రత్యేక టీం కూడా పనిచేస్తున్నట్టు కూడా చెప్పుకోవచ్చు. అయితే వల్లభనేని వంశీని అరెస్ట్ చేయడానికి వచ్చినటువంటి సందర్భంలో ఏపీసీఐడీ పోలీసుల కళ్ళగప్పి సుమారుగా 40 నిమిషాల పాటు వంశీ హైడ్రామా ఆడారు. తనను అరెస్ట్ చేయడానికి ఏపీసీఐడీ పోలీసులు వచ్చారు. తనకు సంబంధించినటువంటి సన్నిహితులు ఇక్కడికి రావాలంటూ కూడా ఆయన ఇంట్లో ఉండి ఫోన్లు చేసినటువంటి సందర్భం ఉంది. సో ఇదే నేపథ్యంలో ఏపీసీఐడీ పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లేటటువంటి సమయంలో ఆయన అందుకు సంబంధించినటువంటి సమాచారాన్ని అంతా కూడా తన స్నేహితులకు సన్నిహితులకు చేరవేశారు. అప్పుడే ఆయన ఫోన్ మిస్ అయినట్టుగా తెలుస్తోంది. సో ఇదే నేపథ్యంలో ఆయన ఫోన్ కోసం ఇప్పటికే ఏపీసీఐడీ పోలీసులు ప్రత్యేకంగా గాలింపు కొనసాగిస్తున్నారు. నిన్న ఏపీసీఐడీ పోలీసులు ప్రస్తుతం నేను చూపిస్తున్నటువంటి మై హోమ్ భుజా అపార్ట్మెంట్ లో వంశీ నివాసానికి వచ్చారు. ఏపీసీఐడీ పోలీసులతో పాటు తర్వాత రాయదుర్గం పోలీసులు సంయుక్తంగా నిన్న ఇంట్లో కొన్ని సోదాలు చేసినట్టుగా కూడా తెలుస్తోంది. వంశీ భార్య అందుబాటులో ఉండడంతో ఇంట్లో కొన్ని డాక్యుమెంట్లను సేకరించారు. ఆ తర్వాత వంశీ నివాసం వద్ద ఉండేటటువంటి సీసీటీవీ ఫుటేజ్ ను కూడా సేకరించారు. ఇంటికి ఎవరెవరు వస్తున్నారు ఏంటి అనే అంశాల గురించి కూడా ప్రత్యేకంగా ఫుటేజ్ ను కూడా సేకరించినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ రోజు ఉదయం కూడాను ఏపీ పోలీసులు మరొకసారి వంశీ నివాసానికి వచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. రాయదుర్గం పోలీసులను వెంట పెట్టుకుని మరొకసారి ఫోన్ కోసం వంశీ నివాసానికి వచ్చినట్టుగా ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి సమాచారం. 2023 ఫిబ్రవరిలో గన్నవరం టీడీపీ కార్యాలయం మీద దాడి జరిగింది. సో అదే సమయంలో పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు సుమారుగా 94 మంది ఈ దాడిలో ఉన్నారంటూ కూడా గన్నవరం టీడీపీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేసినటువంటి సత్యవర్ధన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఈ కేసును పట్టించుకోలేదు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసును ఏపీసీఐడీకి అప్పగించింది. ఏపీసీఐడీకి కేసు చేరుకున్న తర్వాత సిఐడి అధికారులు దూకుడు పెంచారంటూ కూడా చెప్పుకోవచ్చు. ఈ కేసులో ఒక్కొక్కరిని అరెస్ట్ చేయడం మొదలుపెట్టారు. ఇదే నేపథ్యంలో సుమారుగా 40 మందిని అరెస్ట్ చేసిన తర్వాత కొద్ది రోజుల క్రితం అంటే 3-4 రోజుల క్రితం ఈ కేసు పెట్టినటువంటి సత్యవర్ధన్ తన కేసును వెనక్కి తీసుకుంటున్నట్టుగా కూడా అఫిడవిట్ను దాఖలు చేశారు. అయితే ఇదే అంశంపై మరొకసారి సత్యవర్ధన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను కేసును వెనక్కి తీసుకోవాలంటూ కూడా బెదిరించారంటూ తనను కిడ్నాప్ చేసి బెదిరించారంటూ కూడా ఆయన ఫిర్యాదు చేయడంతో హుటాహుటిన ఏపీసీఐడీ అధికారులు ఈ కేసులో వంశీని కూడా నిందితుడిగా చేర్చి అతన్ని అరెస్ట్ చేసి విజయవాడ తీసుకెళ్లేటువంటి సందర్భం కూడా ఉంది. సో మొత్తానికి ఆయన అరెస్ట్ చేసేటటువంటి సమయంలో కొనసాగినటువంటి హైడ్రామా నేపథ్యంలో ఆయన మొబైల్ ఫోన్ మిస్ అయింది. కాబట్టి ఆ మొబైల్ ఫోన్ కోసమే ఇప్పుడు తీవ్రమైనటువంటి ప్రయత్నాలు ఏపీసీఐడీ చేస్తుంది. ఆ మొబైల్ ఫోన్ అందుబాటులోకి వస్తే దాంట్లో ఉండేటటువంటి ఆధారంగానే ఇంకా మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఆ మొబైల్ ఫోన్లో చాలా కీలకమైన అంశాలు వెలుగు చూస్తాయంటూ కూడా ఏపీసీఐడీ భావిస్తుంది. అందుకు అనుగుణంగానే 2 ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసింది. విజయచంద్రిక రైట్. ప్రస్తుతం దీనికి సంబంధించి ట్రాక్ చేశారా ఫోన్ ఎక్కడుంది ఏమిటి అనేది? సో అందుకు అనుగుణంగానే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారంటూ కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఆయన ఫోన్ ఎక్కడుంది ఏంటి అనే అంశాల గురించి టెక్నికల్గా ఇప్పటికే సాంకేతిక పరంగా గుర్తించేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రత్యేకంగా ఒక టీం అందుకోసమే పనిచేస్తుందంటూ కూడా చెప్పుకోవచ్చు. మరోవైపు లోకల్గా రాయదుర్గం పోలీసుల సహాయం కూడా ఇప్పటికే ఏపీ పోలీసులు తీసుకుంటున్నట్టుగా కూడా తెలుస్తోంది. ప్రధానంగా అందులో ఉండేటటువంటి డేటానే ఈ కేసులో చాలా కీలకంగా మారేటటువంటి అవకాశం అయితే ఉంది. అయితే తనకు ముందు నుంచి కూడా గన్నవరం టీడీపీ కార్యాలయం దాడి అంశం మీద తనకు సంబంధం లేదంటూ కూడా వంశీ ముందు నుంచి చెప్పుకుంటూనే వస్తూ ఉన్నారు. మరొక వైపు ఇప్పుడు సత్యవర్ధన్కు సంబంధించినటువంటి కేసు విషయంలో కూడా అదే విషయం చెప్తూ ఉన్నారు. ఆల్రెడీ వెనక్కి తీసుకున్నటువంటి కేసు విషయంలో తనను ఎలా అరెస్ట్ చేస్తారంటూ కూడా ఆయనతో పాటు టీడీపీ వర్గాలు కూడా ఇప్పటికే ప్రశ్నిస్తూ ఉన్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇక నేరం నిరూపించడానికి ఆ తర్వాత వంశీ ఖచ్చితంగా ఈ ప్రయత్నాలు కొనసాగించాలి లేదా, కిడ్నాప్ చేయడంతో పాటు మరోవైపు సత్యవర్ధన్ బెదిరించేటువంటి ప్రయత్నం చేశారా లేదా అనే విషయం నిర్ధారించడానికి నిరూపించడానికి వీలుగా ఆయన ఫోన్ కీలకంగా మారేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ఫోన్ కోసమే ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉన్నారు. టెక్నికల్ గా ఉండేటటువంటి అంశాల ఆధారంగా ఆ ఫోన్
నిందితులను గుర్తించేటటువంటి ప్రయత్నం అయితే ప్రజెంట్ కొనసాగుతుంది. విజయచంద్రిక, థ్యాంక్ యూ శశి.